మీడియా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సిద్దిపేట జిల్లా చెర్యాల కొమరవెల్లి మద్దూరు దుల్మట్ల మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులు కుంటల నుండి అలుగులు పారుతున్నాయి. చెర్యాల పట్టణ గాంధీ కూడలి వద్ద బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుండగా చెర్యాల నుండి కడవెర్గ్ వెళ్లే దారిలో భారీగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ఇళ్లలోని వస్తువులు తడిచిపోయాయి. ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని బాధితులు కోరుతున్నారు. అలాగే పలు దుకాణాల సముదాయాల సెల్లార్లో కూడా నీరు చేరడంతో దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సిద్దిపేట జనగామ ప్రధాన రహదారిపై దుకాణదారులు ఇళ్ల యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేసి ఇళ్లలోకి దుకాణాల వద్దకు వర్షపు నీరు ఉండకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. వికాస్ హై స్కూల్, శ్రీ చైతన్య స్కూల్ వద్ద పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ చేయడం లేదని, ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కాలనీ వాసులు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలాలపై నిర్మాణాలు చేపట్టడంతో గాంధీ కూడలి వద్ద వర్షపు నీరు చేరుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. వర్షపు నీరు వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాల బారిన ప్రజలు పడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెర్యాల మండలం తాండూరు వాగు అలుగు పారడంతో చిట్యాల, దానంపల్లి, బందారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మద్దూరు మండలం గాగిర్లపూర్ చెరువు మత్తడి దూకడంతో చెర్యాల, ఉస్నాబాద్ ప్రధాన రహదారిపై రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దుల్మిట్ల మండలంలో లింగాపూర్ చెక్ డ్యాం, కూటిగల్, నల్ల చెరువు అలుగు పారుతున్నాయి. ఈ విషయంపైన మున్సిపల్ అధికారులు ఇకనైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో మీ సలోమి. మున్సిపల్ పరిధిలోని ఈ గాంధీ సెంటర్లో అనేకమైనటువంటి నీళ్ళ వరద ఈ ఇళ్లలోకి చొరబడి ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటి వరకు పట్టించుకున్న వారు లేరు. ఇక్కడ అధికారులు ఎవరు ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు. ఈ చర్యల మున్సిపల్ పరిధిలో అనేకమైనటువంటి ఇంటి పనులు వసూలు చేస్తున్నారు తప్ప ఈ అభివృద్ధి మొత్తం శూన్యము. ఈ మొత్తం నీళ్లు ఎన్ని వచ్చినా అని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. దయచేసి ఎంబడే స్పందించి ఈ నీళ్ళ వరద నుంచి ప్రజలను కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చెర్యాల మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ సెంటర్ బస్టాండ్ నుండి కడవెరుగు రోడ్డు ఇదంతా మొత్తం వాటర్ చాలా ఇళ్లలోకి వస్తున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే నాలాలన్నీ మూసివేశారు. మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ కానీ ఎన్నోసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా కానీ ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. దీనికి మెయిన్ కారణం చెర్యాల మున్సిపాలిటీ. వాళ్ళు అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ట్యాక్సెస్ మీద ఉన్న శ్రద్ధ కనీసం ఏమాత్రం ఒక డెవలప్మెంట్ అనేది లేదు. ఒక రోడ్డు మీద ఒక లైట్ కానీ ఇంట్లో వాటర్ మేము ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చాం. సార్ ఇట్లా వాటర్ స్టోరేజ్ అవుతున్నాయి, దీన్ని పట్టించుకుంటా అంటే అప్పుడు ఏం పట్టించుకోలేదు. దాని అంతటి కారణం చెర్యాల మున్సిపల్ కమిషనర్, చెర్యాల మున్సిపాలిటీ వాళ్ళే దీనికి మెయిన్ కారణం. దీనిపైన అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ఇమీడియట్ గా దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. గత 3 సంవత్సరాల నుండి బ్రిడ్జ్ వర్క్ మొదలు పెట్టారు, అది కంప్లీట్ చేయట్లేదు. ఏదో వస్తారు 10 రోజులు చేస్తారు, మళ్ళీ 4 రోజులు బంద్. దాని కింద మొత్తం మట్టి ఉంది, ఆ మట్టి తీయమంటే వాళ్ళు మట్టి తీయట్లేరు. ఇదంతా దానికి మెయిన్ కారణం అదే. ప్రతి ఇంట్లో 2-3 జ్వరాలు వచ్చి డెంగ్యూ జ్వరాలు వస్తున్నారు. దాని మెయిన్ కారణం వాటర్ స్టోరేజ్ అవుతున్నది. అదే నీళ్లు తాగడం, అదే నీళ్లు స్నానాలు మొత్తం దాని మొత్తం వాటర్ ప్రాబ్లం. బస్టాండ్ నుంచి గాంధీ వరకు మాకు గత 3 సంవత్సరాల నుంచి వర్షం ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడల్లా మేము ఇళ్లలో ఉండలేకపోతున్నాము. మేము తాగే నీళ్లు, స్నానం చేసే నీళ్లు కూడా మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడి ప్రాంత ప్రజలు, నాయకులు, ప్రభుత్వ నాయకులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఎవరు స్పందిస్తలేరు. మున్సిపల్ అధికారులు కానీ స్పందిస్తలేరు. నెక్స్ట్ ఏంటంటే మొత్తం రోడ్డు మన ప్రారంభించిన నుంచి నాలాలని మూసేసిండ్రు. ఈ బ్రిడ్జ్ వర్క్ గత 3 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ వర్క్ కూడా జరుగుతలేదు. మొత్తం నాలాలని మూసేసి మా ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి. మొత్తం మాకు నిద్ర పట్టడం లేదు. వర్షాలు వచ్చినప్పుడల్లా మేము మొత్తం బంగ్లా పైకి ఎక్కి ఉండవలసి వస్తుంది. మేము గడియ మాకు ప్రాణ అధికం ఉన్నది. మాకు
వెంటనే స్పందించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెంటనే మాకు న్యాయం చేయాలని సిద్దిపేట కలెక్టర్ గారిని మేము కోరుతున్నాం. వస్తుంది రాత్రి వర్షానికి బాగా నీళ్లు దర్శినాయి, పిల్లలు దర్శిరు, మేము దర్శనం, నిద్ర లేదు రాత్రి అంతా, పిల్లలు బాగా ఆకలితో పీడిస్తున్నారు, బియ్యం దర్శినాయి, పట్టించుకుంటే ఎవరు లేరు, మొత్తం కట్టెలు మేము చేసుకుంటే బతికేటోళ్ళం, అన్ని బట్టలు అన్నీ దర్శినాయి, బియ్యం దర్శినాయి, మేము బతకడానికి చాలా కష్టంగా ఉంది. ఏమైనా ఆదుకుంటే పిల్లలు ఉన్నారు, ఏం లేదు, బియ్యం దడిచినాయి, బట్టలు దడిచినాయి, పండుకొని కూడా జాగలేదు, మమ్మల్ని ఆదుకోరు, మీకు పుణ్యం ఉంటుంది. 3 బిడ్డలు కుటుంబం, మా అమ్మ శాతగా ఏమైంది, నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి, పండుకోకుండా అన్ని మునిగిపోయినాయి, వాళ్ళు కూడా పండుకోనికి జాగలేదు, నీళ్ళు వర్షం అయితే లేవు, మంది ఇళ్ళలో పోయి వండుకుంటే ఎవరు పట్టించుకుంటారు సారు. నీళ్ళ ఎంతమంది పట్టారన్నా? కనీసమైన 50-60 మంది పట్టారు నీళ్ళ. వచ్చిన వాళ్ళు అంతా పిల్లలు వచ్చిన వాళ్ళు 2-3 వచ్చిన, ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు కూడా పడ్డారు. నువ్వు ఇంకా ముందు ఎట్లున్నావు అసలు బాగా అనిపిస్తాను అన్న. ఇది అంతా ఏది ఎవ్వరు చెప్పినా పట్టించుకుంటలేదు. కలెక్టర్ పోదామని అనుకున్నా, ఇవాళ ఉంటారా లేకపోతే రేపు ఆదివారం అయితే సోమవారం పోవాలని అని ఆలోచించుకున్నాను. ఎవరు పట్టించుకుంటే వస్తలేరు పిల్లలు, ఎవరు రమ్మంటే వస్తారు చెప్పు. ఇప్పుడు ఇంత అదర్భం ఉండదు.